అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కనిపిస్తున్న అమ్మని కలవడానికి వెళ్ళారు. అంటే ప్రత్యేకంగా అమ్మని కలవడానికి ఎందుకు వెళ్ళారు గిట్టని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ చూడండి. దానికంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ వేస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అది ఏంది కదా గిట్టని చెప్పి ఒకసారి చూసి దాని తర్వాత ఈ అమ్మ గురించి మాట్లాడుకుందాం మనం. మీరు ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనపై జనసేన నేతలు ఆగ్రహం. ఇప్పటానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి నిరసనకు సిద్ధమైన జనసేన నేతలు కార్యకర్తలు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది, తమకి ఏం చేసింది లేదు గిట్లని చెప్పి ఆగ్రహం చేస్తూ ఉన్నారంట. ఇది గ్రౌండ్ రిపోర్ట్ గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి మాట్లాడుకోవాలి గిట్లని చెప్పనుకుంటే, ఆ ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర అనుబంధం ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో సభ పెట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న రైతులు మా భూములలో పెట్టుకోండి సభ గిట్టని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటం గ్రామంలో కొంతమంది ఇల్లులు కూడా కూల్చేయడం జరిగింది. ఆ కూల్చేసిన ఇల్లులలో మన బామ్మగారి ఇల్లు ఒకటి. సో ఆ బామ్మగారికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు. అప్పట్లో డిప్యూటీ సీఎం కాదు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు పవన్ కళ్యాణ్. ఆ రోజున అమ్మగారికి మాట ఇవ్వడం జరిగింది, మనం అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి నేను వస్తాను, మాట్లాడుతాను గిట్లని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన దానికి ఇవాళ కళ్యాణ్ గారు అమ్మగారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, బంగారు కొండ సుస్వాగతం గిట్లని చెప్పి అమ్మగారు చాలా మంచిగా రెడీ చేసి ఇవాళ మంచిగా మాట్లాడారు. ఒక గిఫ్ట్, కొంచెం పైసలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బామ్మగారి పక్కన ఉన్న మాటలు రాని అబ్బాయికి పెన్షన్ వచ్చేటట్టు చేసాగిలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే, ఈ ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది, ఇప్పటం గ్రామానికి ఏం చేయలేదు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది నానా విధాలుగా ట్రై చేస్తూ ఉన్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయడానికి. యాక్చువల్లీ నేను ఇప్పటం గ్రామంలో తెలిసిన వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేస్తుండే, కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏది కలుస్తలేదు కాబట్టి నేనేం ఫోన్ చేసి మాట్లాడతలేను. కానీ నిజంగా ఈ వీడియో కనుక ఇప్పటం గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి ఏం చేశారు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి సభ పెట్టుకోనికి ఎవరైతే భూములు ఇట్లా ఇచ్చారో, ఆ ఇప్పటం గ్రామ ప్రజల ఇల్లులు గూళ్ళు కొట్టిరో ఆ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇచ్చారు, వీటన్నిటి గురించి మీరందరూ కామెంట్ చేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి ఏం చేయలేదంటారా? పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టడానికి భూములు ఎవరైతే కేటాయించారో వాళ్ళకేమి ఇవ్వలేదంటారా? అరే భూములే కాదు, ఇప్పటం గ్రామానికి అప్పట్లోనే 10 లక్షలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందే. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఇప్పటం ప్రజలకి ఏం చేయలేదు గిట్లని చెప్పంటారు ఎందుకు వీళ్ళు? నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంత నీచానికి దిగజారుతారు గిట్లని చెప్పి అసలు అనుకోలే. ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది, నేను అధికారంలోకి వచ్చాక నీ ఇంటికి వస్తాను, నీతో మాట్లాడతాను గిట్లని చెప్పి మాట్లాడిన మాటలు ఈరోజు ప్రూవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇట్లా మాట్లాడడం చూసిలా మీరు? ఏ రోజు చూడలా. మరి ఆయన మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ్యతలు ఏంటి గిట్లని చెప్పి అన్నీ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటి గురించి కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తే మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పాలి ఇంకా. సో ఆ బామ్మకి మాట ఇచ్చాడు కాబట్టి మళ్ళీ వచ్చి ఇప్పటం గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు, చెయ్యడు, బయటికి రాడు, ఎక్కడికైనా పోయేటప్పుడు పట్టాలు వేసుకొని పోతాడు, ఆ జనాల దగ్గరికి వస్తేనేమో గిట్ల చేసుకుంటూ పోతాడు. ఏంటండి ఇది? పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారు కదా, అరే రీసెంట్గా డ్రైనేజ్ కాలువల దగ్గర కూడా గ్రీన్ మ్యాట్లు వేసారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ మ్యాట్లు వేసుకొని పోతా ఉన్నాడు, జనాలు ఎవరిని దగ్గరికి రానిస్తలేరు గిట్లని చెప్పి మాట్లాడతారు. ఆ డ్రైనేజ్ కాలువలు ఖరాబ్ అవుతుంది గిట్లని చెప్పి గ్రీన్ మ్యాట్లు వేసుకుంటా పోతే ఆ జనాల దగ్గరికి రానిస్తలేడు, జనాలతో మాట్లాడతలేడు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మీరు ఎన్నికన్నా చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏం అవ్వదు గిట్లని చెప్పి మళ్ళీ చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటం గ్రామం వాళ్ళు ఎవరైనా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి ఏం చేశారా లేదా గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి.